మనలో చాలా మంది ఐరన్ సప్లిమెంటేషన్ వాడుతూ ఉంటారు. ఐరన్ మాత్రలు వాడుతూ ఉంటారు. ఎందుకంటే రక్తం తక్కువ ఉందని చెప్పి డాక్టర్ గారు వాడమని ఉంటారు. కానీ ఇలా ఎన్నాళ్ళు వాడుతూ ఉంటారు. ఎన్ని రోజులు వాడినా మరి ఎందుకు రక్తం పెరగట్లేదు? దానికి గల కారణం ఏంటి? ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలా మంది ఏంటంటే రక్తం తక్కువ ఉందని, హిమోగ్లోబిన్ తక్కువ ఉందని రోజు ఐరన్ మాత్రలు వేసుకుంటారు. కానీ ఇలా ఎన్ని రోజులు వేసుకుంటారు? ఇలా ఎన్ని రోజులు వేసుకున్న టాబ్లెట్ లేకుండా 10 రోజులకు మళ్ళీ మీకు రక్తం తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీ పొట్టలో ఉండే యాసిడ్స్ సరైన మోతాదులో ఉండకపోవడం. మీరు అందరూ అనుకుంటారు యాసిడ్ ఉంటే ఎక్కువ ఉంటే అసిడిటీ అవుతుందని చెప్పేసి. అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే యాసిడ్స్ ఉన్న మోతాదు కంటే ఎక్కువ ఉన్నప్పుడే మీకు అసిడిటీగా పరిగణిస్తారు. కానీ సరైన బ్యాలెన్స్లో ఉండటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఐరన్ అబ్జర్వ్ కావాలంటే విటమిన్ సి తగిన మోతాదులో ఉండడం చాలా అవసరం. విటమిన్ సి ముఖ్యంగా మనకు నిమ్మజాతి పళ్ళల్లో ఉంటుంది. నిమ్మకాయ, బత్తాయి, ఉసిరి ఇలాంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ ఉంటుంది. అలాగే మనం తీసుకున్న ఐరన్ టాబ్లెట్లలో కూడా ఐరన్ ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా అబ్జర్వ్ కావాలంటే సరైన మోతాదులో విటమిన్ సి ఉండాలి. చాలా మందిలో భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగేస్తారు. ఈ టీ, కాఫీ తాగడం వల్ల కూడా ఐరన్ అసలు అబ్జర్వ్ అవ్వకుండా నిరోధిస్తుంది. మీరేమో నేను రోజు టాబ్లెట్ తీసుకుంటే అయినా నాకు ఐరన్ ఎందుకు పెరగట్లేదు, హిమోగ్లోబిన్ ఎందుకు పెరగట్లేదు అనుకుంటారు. మరో ముఖ్య విషయం ఏంటంటే మనము పప్పు దినుసులు వీటిని మనం ఉడికించకుండా, ఎక్కువసేపు నానబెట్టకుండా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల వాటిలో పై లేయర్లో ఉండే ఫైటేట్స్ కూడా ఈ మన ఐరన్ అబ్జర్వ్ చేసుకోకుండా నిరోధిస్తాయి. కాబట్టి మనం పప్పు దినుసులు వీటన్నిటిని ఏంటంటే కొంచెం ఒక 5-6 అవర్స్ నానబెట్టి సరిగ్గా ఉడికించి తీసుకుంటే మీకు ఈ ఫైటేట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఐరన్ పూర్తిగా అబ్జర్వ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ఐరన్ బాగుండే ఫుడ్స్ ఏంటి, ఖర్జూరాలు, ఆకుకూరలు ఇవన్నీ తీసుకున్నా కూడా ఈ జాగ్రత్తలు చేసుకోకపోతే మీరు తీసుకున్నందువల్ల పూర్తి ఉపయోగం ఉండదు. దాంతోపాటు అసలు ఐరన్ ఎందుకు తక్కువ ఉంటుంది, మీ శరీరంలో ఎక్కడైనా బ్లీడింగ్ ఉందా, లేకపోతే రక్తం ఎందుకు తగ్గిపోతుంది, ఐరన్ ఎందుకు తగ్గిపోతుంది, అసలు రక్తం తయారయ్యే ప్రాసెస్లోనే ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇటువంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దానికి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే మీరు టాబ్లెట్ తీసుకుంటూనే ఉంటారు. సరే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకుండే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు రోజు తీసుకున్న మీ ఐరన్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఇంప్రూవ్ అవ్వవు. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాంటి హెల్త్ సమస్యని మనం పూర్తిగా న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. నాతో కన్సల్టేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ ఫోన్ చేయండి. ఇలాంటి సమస్యలన్నిటికీ న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.